1920 నుంచి స్టార్ట్ అయ్యి 1947 వరకు తీసుకుంటాం అన్నమాట గాంధీ యుగం. ఓకేనా? సో ఎందుకంటే మన సిలబస్ చాలా హెవీగా ఉందండి. నేను ఆన్లైన్లో చెప్పడానికి రావడం అనేది చాలా లేట్గా వచ్చాను. సో అది ప్రాబ్లం అనమాట. ఓకేనా? నేను ఒక 1 month లేదా 2 months ముందు మీకు ఇక్కడ పరిచయం అయినంటే సో ఈజీగా మనం సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేసిండే వాళ్ళము. సో ఇక్కడ అది సమస్య అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా చెప్తే ఇది ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి సో మనం స్కిప్ చేసేదానికి అవకాశం ఉండదు. సో ఆఫ్లైన్ వేరు ఆన్లైన్ వేరు కదా. సో మ్యాక్సిమం మంచిగా అవుట్పుట్ ఇవ్వాలనుకుంటే ఉద్దేశంతో స్లోగా చెప్పడం జరిగింది. అంతకంటే ఇంకేం లేదు. 1-2 చోట్ల క్లాసులు ఉండడం వల్ల కూడా స్లో జరిగింది అనమాట. ఓకేనా? సో గాంధీ యుగం అనమాట. గాంధీకి సంబంధించి ఫస్ట్ ఆయన ఇంట్రడక్షన్ చూద్దాం. అసలు ఇతని బిరుదులు చూసినట్లయితే ఫస్ట్ జాతి పిత అని ఎవరు పిలిచారు? నెక్స్ట్ తర్వాత మహాత్మా అని ఎవరు పిలిచారు? నెక్స్ట్ తర్వాత నేతాజీ యొక్క జాతిపిత మహాత్మా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సో కైజర్ హింద్ బాపు అని ఎవరు పిలిచారు? నెక్స్ట్ తర్వాత ఖైజర్ ఈ హింద్ అని ఎవరు గాంధీజీని పిలిచారో చూసుకోండి ఒకసారి. జాతిపిత మహాత్మా. సో ఇక్కడ కైజర్ హింద్ వచ్చేసి బ్రిటిష్ వారు ఇతనికి ఇచ్చినటువంటి బిరుదు అనమాట. బ్రిటిష్ వారు అనమాట. నెక్స్ట్ బాపు వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ అనమాట. జవహర్లాల్ నెహ్రూ అని చెప్పచ్చు. మహాత్మా రవీంద్రనాథ ఠాగూర్ అన్నమాట. జాతిపిత నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో ఫస్ట్ ఈ బిరుదులు చూసుకోండి. సో జాతిపితని గాంధీజీని పిలిచింది ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. మహాత్మా అని వ్యవహరించింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నమాట. బాపు అని పిలిచింది జవహర్లాల్ నెహ్రూ. ఖైజర్ ఈ హింద్ అని పిలిచింది బ్రిటిష్ వారు. ఓకేనా? గాంధీజీ యొక్క బిరుదులు అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఇతనికి సంబంధించి ఇతని మీద ప్రభావం చూపినటువంటి గ్రంథాలు, గాంధీజీపై ప్రభావం చూపినటువంటి గ్రంథాలు అన్న. గాంధీపై అత్యంత ప్రభావం చూపిన గ్రంథాలు ఏమున్నాయి చూద్దాం. సో ఈయన ఈ గ్రంథాలు చదివి బాగా ఇన్స్పైర్ అవుతాడు అనమాట. అలా ఆయన ఏ గ్రంథాలను చదివి బాగా ఇన్స్పైర్ అయ్యాడంటే ఒకటి భగవద్గీత అన్నమాట. నెక్స్ట్ తర్వాత థారో రచనలు. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ తర్వాత టాల్స్టాయ్ రచనలు. టాల్స్టాయ్ రచనలు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ది సాంగ్ సెలిస్టియర్ అనమాట. ది సాంగ్ సెలిస్టియర్ దీన్ని ఎవరు రచిస్తారంటే ఎడ్విన్ ఆర్నాల్డ్ అనమాట. ఎడ్విన్ ఆర్నాల్డ్ దీన్ని సంకలనం చేయడం జరిగింది. టాల్స్టాయ్ తారో అంటే తారో రచనలే. భగవద్గీత మన శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటిది భగవద్గీత అన్నమాట. సో ఈ 4 గ్రంథాలపై అత్యంత ప్రభావం, ఈ గ్రంథాలను బాగా చదివాడు అనమాట గాంధీజీ. అందుకే గాంధీజీపై
అత్యంత ప్రభావం చూపినటువంటి గ్రంథాలు ఏవంటే భగవద్గీత, థారో రచనలు, టాల్స్టాయ్ రచనలు, ది సాంగ్ సెలిస్టియర్ అనమాట. అదే బిరుదులు తీసుకున్నప్పుడు జాతి పిత అని పిలిచింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్, మహాత్మా అని పిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్, బాపు అని పిలిచింది జవహర్లాల్ నెహ్రూ, కైజర్ ఈ హింద్ అని పిలిచింది. సో ఎవరంటే కైజర్ ఈ హింద్ అనేటువంటి బిరుదుని ఇచ్చింది బ్రిటిష్ వారు అనమాట. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో దాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ తర్వాత గాంధీజీ మీద అత్యంత ప్రభావితం చూపినటువంటి గ్రంథాలు, బుక్స్, ఈయన రాసినటువంటి బుక్స్ కాదు ఇవి. ఈ గ్రంథాలను చదివి ఆయన బాగా ఇన్స్పైర్ అయినటువంటి బుక్స్ అనమాట. ఓకేనా, ఈ బుక్స్ ద్వారా ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యాడని చెప్పొచ్చు. ఓకేనా, ఇది నెక్స్ట్. తర్వాత ఈయనకు సంబంధించి ఇంకేంటంటే ఈయన ప్రచురించిన పత్రికలు చూద్దాం. పత్రికలు, న్యూస్ పేపర్స్ అన్నమాట. పత్రికలు, ఈయన ప్రచురించినటువంటి పత్రికలు, గాంధీజీచే ప్రచురించబడినటువంటి పత్రికలు. ఒకటి యంగ్ ఇండియా అన్నమాట. యంగ్ ఇండియా. సో యంగ్ ఇండియా అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత హరిజన్ అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ హిందూ ప్రకాష్ అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మనకి యంగ్ ఇండియా. నెక్స్ట్ తర్వాత ఇండియన్ ఒపీనియన్ అనమాట. ఇండియన్ ఒపీనియన్ అనమాట. సో ఈ విధంగా 4 పత్రికలను ప్రచురించడం జరిగింది. చూడండి ఇక్కడ యంగ్ ఇండియా, హరిజన్, హిందూ ప్రకాష్, ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికలను ఈయన ప్రచురించడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఈ పేరు దగ్గర సంబంధం ఉన్నట్టు చూడండి. ఫస్ట్ న్యూ ఇండియా అనేటువంటి పేరుతో ఒక పత్రిక ఉంది. దీన్ని డాక్టర్ అన్ని బిసెంట్ దీన్ని ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ప్రబుద్ధ భారత్ అంటాం. ఇక్కడ ఇండియా, భారత్ ఒకటే కాబట్టి ప్రబుద్ధ భారత్ను ప్రచురించింది ఎవరు అంటాడు అన్నమాట. స్వామి వివేకానంద. నెక్స్ట్ అదే బహిష్కృత భారత్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. సో ఈ విధంగా బహిష్కృత భారత్ టైటిల్ చూడండి. ఇక్కడ ప్రబుద్ధ భారత్, బహిష్కృత భారత్ రెండు ఒకే విధంగా ఉంటాయి అన్నమాట పేర్లు. న్యూ ఇండియా అండ్ యంగ్ ఇండియాను ప్రచురించింది గాంధీజీ. న్యూ ఇండియాను ప్రచురించింది ఎవరంటే డాక్టర్ అన్ని బిసెంట్ అనమాట. సో ఇక్కడ యంగ్ ఇండియాతో పాటు హరిజన్ అనేటువంటి పత్రికను హిందూ ప్రకాష్ ఉంది, హిందూ ప్రకాష్ కూడా ఉంది అన్నమాట. హిందూ ప్రకాష్ వచ్చేసి మీకు నిన్న చెప్పేటప్పుడు అదే హిందూ ప్రకాష్ అనే పత్రికలు అరవింద ఘోష్ న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్ అనేటువంటి శీర్షికతో మీకు అదే రాజకీయ యాచకులుగా మితవాదులను విమర్శించాడు అని చెప్పుకోవడం జరిగింది కదా, అలా. సో హిందూ ప్రకాష్ వేరు అనేది గుర్తుపెట్టుకోండి. యంగ్ ఇండియా, హరిజన్, హిందూ ప్రకాష్, నెక్స్ట్ ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికలను ప్రచురించడం జరిగింది అని. సో దీనికి నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఈయన ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమాలు ఏంటి చూద్దాం. ఆశ్రమాలు గాంధీజీచే ఏర్పాటు చేయబడినటువంటి ఆశ్రమాలు. ఏ ఆశ్రమాలను ఈయన ఏర్పాటు చేయడం జరిగిందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సబర్మతి ఆశ్రమం. ఈయన ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమం సబర్మతి ఆశ్రమము అన్నమాట. నెక్స్ట్ తర్వాత వార్ధ ఆశ్రమము. నెక్స్ట్ సబర్మతి ఆశ్రమం, వార్ధ ఆశ్రమం. నెక్స్ట్ నివేదిత ఆశ్రమము. ఆశ్రమము. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ 3 ఆశ్రమాలు గుర్తుపెట్టుకోండి. సబర్మతి ఆశ్రమం, నెక్స్ట్ తర్వాత వార్ధ ఆశ్రమం, నివేదిత ఆశ్రమం.
నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఆశ్రమాల తర్వాత బుక్స్, గ్రంథాలు అన్నమాట. సో గాంధీజీచే రచించబడినటువంటి గ్రంథాలు. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్స్ అన్నమాట. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నమాట. నెక్స్ట్ తర్వాత రెండవది కాన్క్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్ అన్నమాట. సో ఈ రెండు బుక్స్ను నేను రచించడం జరిగింది. ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నమాట. నెక్స్ట్ కాన్క్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్ అనేటువంటి పేరుతో రెండు గ్రంథాలను సంకలనం చేయడం జరిగింది. సో కాబట్టి ఈయన ప్రచురించినటువంటి గ్రంథాలు చూసినప్పుడు ఆశ్రమాలేమో సబర్మతి ఆశ్రమము, వార్ధా ఆశ్రమము, నివేదిత ఆశ్రమం. పత్రికలు వచ్చేసి యంగ్ ఇండియా, హరిజను, హిందూ ప్రకాష్, ఇండియన్ ఒపీనియన్. ఇక్కడ యంగ్ ఇండియా, న్యూ ఇండియా ఉంది. న్యూ ఇండియా ప్రచురించింది ఎవరంటే డాక్టర్ అన్బిసెంట్. ప్రబుద్ధ భారత్ స్వామి వివేకానంద, బహిష్కృత భారత్. ప్రబుద్ధ భారత్, బహిష్కృత భారత్. సో ఆ రెండు పత్రికలు తేడా వచ్చేసి ప్రబుద్ధ, బహిష్కృత. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ న్యూ ఇండియా, యంగ్ ఇండియా. యంగ్ ఇండియాని ప్రచురించింది సో మన గాంధీజీ. న్యూ ఇండియాని ప్రచురించింది డాక్టర్ అన్బిసెంట్ అనమాట. నెక్స్ట్ తర్వాత హిందూ ప్రకాష్ ఉంది, హిందూ ప్రకాష్ ఉంది. ఇక్కడ మనం చదువుతున్నది హిందూ ప్రకాష్. నెక్స్ట్ ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి ఈ విధంగా 4 రకాల పత్రికలు ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇంకేం చెప్పాము, అత్యంత ప్రభావితం చూపించినటువంటి గ్రంథాలు భగవద్గీత, తార రచనలు, టాల్స్టాయ్ రచనలు, ది సాంగ్ సెలిస్టియర్. దీన్ని అడ్విన్ ఆర్నాల్డ్ రచించడం జరిగింది. ఈ బుక్స్ వల్ల అతను అత్యంత ప్రభావితుడయ్యాడు. సో ఇక్కడ నేతాజీచే జాతిపిత అని, రవీంద్రనాథ్ ఠాగూర్ చే మహాత్మా అని, జవహర్లాల్ నెహ్రూ చే బాపు అని, బ్రిటిష్ వారి నుండి కైజర్ హింద్ అనేటువంటి బిరుదు పొందడం జరిగింది అన్నమాట. సో ఇది ఈయనకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకేనా, ఆశ్రమాలు. నెక్స్ట్ తర్వాత గ్రంథాలు అన్నమాట. సో ఓకేనా, గ్రంథాలు అన్నమాట. ఇప్పుడు ఈయనకు సంబంధించిన పర్సనల్ హిస్టరీ చూద్దాం. గాంధీజీ ఏ రాష్ట్రానికి చెందినవాడంటే గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు అనమాట. గుజరాత్ రాష్ట్రానికి చెందినవాడు. గుజరాత్ రాష్ట్రంలో ఓకేనా, గుజరాత్ రాష్ట్రంలో పోరుబందర్ అనే గ్రామం ఉంటుంది అనమాట. పోరుబందర్ అనే గ్రామం నందు 1869 అది కూడా అక్టోబర్ 2వ తేదీన ఓకేనా, పుతిలీబాయ్ అండ్ కరమ్చంద్ గాంధీలకు జన్మించాడు. ఎవరు? మన గాంధీజీ లేదా అదే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటాం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటాం. సో కాబట్టి పుతిలీబాయ్ అండ్ కరమ్చంద్ గాంధీలకు ఓకేనా, సో జన్మించిన వాడే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటాం. సో ఈయన్నే మనం ఏమనిపిస్తామంటే సింపుల్గా గాంధీజీ అనిపిస్తాం అనమాట. సో ఈయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడు అంటే గుజరాత్ ప్రాంతానికి చెందినవాడు, పోరుబందర్ అనే ప్రాంతానికి చెందినవాడు. 1869లో అక్టోబర్ 2వ తేదీన పుతిలీబాయ్ కరమ్చంద్ గాంధీలకు జన్మించాడు. సో ఈయన పేరు వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. తర్వాత ఈయన గాంధీజీగా ప్రసిద్ధి చెందాడు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఈ గుజరాత్లో ఒక కంపెనీ ఉంటుంది అనమాట. దీన్ని ఏమనిపిస్తుందంటే అబ్దుల్లా అండ్ కో కంపెనీ అంటాం. అబ్దుల్లా అండ్ కో కంపెనీ అన్నమాట, కంపెనీ. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ఉంటుంది అనమాట. అంటే బిజినెస్ జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఓకేనా. సో ఆ విధంగా అబ్దుల్లా అండ్ కో కంపెనీకి సంబంధించి ఈయన న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు కావడం వల్ల ఓకేనా, మన గాంధీజీ న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు కావడం వలన సో ఈయన అతి చిన్న వయసులో అబ్దుల్లా అండ్ కో కంపెనీకి సంబంధించిన న్యాయ విషయాలను, అబ్దుల్లా
ఓకేనా, అబ్దుల్లా అండ్ కో కంపెనీకి సంబంధించినటువంటి న్యాయ సంబంధ విషయాలను అంటే కొంత ధనం బాకీ ఉంటుంది అనమాట ఎవరికి, ఆ కంపెనీకి. ఈ యొక్క ఏదంటే ఆఫ్రికాలో, దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి కంపెనీలకి, బ్రిటిష్ కంపెనీలకి మధ్య ఆర్థిక లావాదేవీల్లో కొంత అమౌంట్ రావాల్సి ఉంటుంది అనమాట ఎవరికి, అబ్దుల్లా అండ్ కో కంపెనీ. కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను డిస్కస్ చేయడం కోసం, లేదంటే దాని మీద ఓకేనా ఒక లాయర్గా నియమించబడ్డాడు అనమాట ఈ కంపెనీ తరపున. ఎవరంటే మన గాంధీజీ. ఆ విధంగా అబ్దుల్లా అండ్ కో కంపెనీ తరపున న్యాయ సంబంధ విషయాలు చర్చించడం కోసం గాంధీజీ 1893లో ఎక్కడికి వెళ్ళడం జరిగిందంటే ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా భారతదేశం నుంచి ఆఫ్రికాకి ఎప్పుడు వెళ్ళాడంటే 1893లో వెళ్తాడు అనమాట. 1893లో. ఇదే 1893కి ఒక ప్రత్యేకత ఉంది మనకి. 1893లో డాక్టర్ అన్నీ బిసెంట్ ఎక్కడికి వస్తుందంటే ఇండియాకి వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. 1893లోనే మళ్ళీ అరవింద ఘోష్ వచ్చేసి ఎక్కడికి వెళ్తాడు, బ్రిటన్కి వెళ్తాడు ICS సివిల్ సర్వీస్ పరీక్ష ప్రిపేర్ కావడానికి. నెక్స్ట్ 1893లోనే ఏం జరుగుతుందంటే మనకి చికాగో సమావేశం, స్వామి వివేకానందుడు సర్వమత సమ్మేళనానికి అటెండ్ అవుతాడు హిందూ మతం తరపున. నెక్స్ట్ ఇదే 1893లో మనకి ఏమవుతుందంటే అరవింద ఘోష్ బ్రిటన్కి వెళ్తాడు చదువుకోవడానికి. నెక్స్ట్ 1893లో డాక్టర్ అన్నీ బిసెంట్ ఇండియాకి వస్తుంది. 1893లో ఇంకోటి ఏంటంటే గణేష్ ఉత్సవాలు నిర్వహించబడతాయి అని. ఇదే 1893లో గాంధీజీ ఎక్కడికి వెళ్తాడో ఆఫ్రికాకి వెళ్ళడం జరిగింది అనమాట. ఏ కంపెనీ తరపున? అబ్దుల్లా అండ్ కో కంపెనీ తరపున ఆఫ్రికాకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇది కాబట్టి 1893కి సంబంధించి ఇన్ని అంశాలు ఉన్నాయండి. డాక్టర్ అన్నీ బిసెంట్ రావడం అయితేనేమి, నెక్స్ట్ తర్వాత అరవింద ఘోష్ బ్రిటన్కి వెళ్ళడం అయితేనేమి, గాంధీజీ ఆఫ్రికాకి వెళ్ళడం అయితేనేమి, నెక్స్ట్ తర్వాత చికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనానికి స్వామి వివేకానంద ఆ సమావేశానికి అటెండ్ కావడము, నెక్స్ట్ తర్వాత గణేష్ ఉత్సవాలను 1893లో నిర్వహించడము, ఇవన్నీ మనకి 1893 అనేటువంటి ఇయర్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇయర్. అందుకే 1893 ఇయర్ గురించి బాగా తెలుసుకోండి. 1890కి సంబంధించి చూడండి ఎన్ని ఉన్నాయో, 5 అంశాలు ఉన్నాయన్నమాట. ఈ 5 అంశాలు ఏంటి అనేది తెలుసుకోండి, ఓకేనా. కాబట్టి అబ్దుల్లా అండ్ గాంధీజీ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాడు. పోర్బందర్ అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు. 1869 అండ్ అక్టోబర్ 2వ తేదీన పుత్లీబాయి కరమ్చంద్ గాంధీల దంపతులకు జన్మించాడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు కావడం వలన అబ్దుల్లా గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక కంపెనీ ఏంటంటే అబ్దుల్లా అండ్ కో కంపెనీ. ఈ కంపెనీ ఈ సైడ్ మనకి ఇదే భారతదేశం యొక్క ఈ సైడ్ నైరుతి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఆఫ్రికా ఉందో, ఓకేనా, ఆఫ్రికా కూడా బ్రిటిష్ పాలిత దేశమే, ఇది కూడా బ్రిటిష్ పాలిత దేశమే. కాబట్టి ఇక్కడ కొన్ని కంపెనీలు ఇక్కడ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ కొన్ని కంపెనీలు ఉంటాయి అనమాట. కాకపోతే ఇది భారతీయులకు సంబంధించినటువంటి కంపెనీ, ఇదేమో బ్రిటిష్ వారికి సంబంధించిన కంపెనీ. వీళ్ళకి మధ్య ఇక్కడ వ్యాపార సంబంధాలు జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యను, న్యాయపరమైనటువంటి సమస్యను పరిష్కరించడం కోసము ఈ కంపెనీ తరపున ఒక న్యాయవాదిగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరంటే గాంధీజీ. ఆ విధంగా 1893లో 1893వ సంవత్సరంలో ఆఫ్రికా దేశానికి ఏ కంపెనీ తరపున వెళ్ళాడంటే అబ్దుల్లా అండ్ కో కంపెనీ తరపున. భారతదేశం నుంచి 1893లో అబ్దుల్లా అండ్ కో కంపెనీ తరపున ఆ కంపెనీ యొక్క ఆర్థిక సమస్యను పరిష్కరించడం కోసం న్యాయమూర్తి హోదాలో మన గాంధీజీ వెళ్ళాడు అన్నమాట, ఓకేనా. అది ఎప్పుడు వెళ్ళాడంటే 1893లో వెళ్ళాడు అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు 1893 ఎక్కడ ఉన్నాడినా ఫస్ట్ 1893లో ఆఫ్రికాకి వెళ్ళిన ఈయన ఎప్పటి వరకు ఉంటాడంటే ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికాలో, నెక్స్ట్ తర్వాత 1915 వరకు ఉంటాడు అనమాట. అందుకే ఇక్కడ ఆఫ్రికాలో ఓకేనా గాంధీజీ ఉద్యమాలు, గాంధీజీ ఎవరికి వ్యతిరేకంగా ఉద్యమాలు అంటే బ్రిటిష్ వారికి. ఎందుకంటే ఇక్కడ ఆఫ్రికా కూడా ఎవరి చేత పరిపాలించబడుతూ ఉంది? బ్రిటిష్ పాలిత దేశమే, ఓకేనా. బ్రిటిష్ పాలిత దేశం అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఎవరున్నారు? భారతీయులు ఉన్నారనమాట. భారతీయులు బ్రతుకు తెరువు కోసం అక్కడ వెళ్ళింటారు అనమాట, ఆఫ్రికాకి వెళ్ళింటారు అనమాట.
సో కాబట్టి సౌత్ ఆఫ్రికాలో బ్రిటిష్ పాలిత దేశం అని చెప్పుకోండి. ఇదంతా ఖండం, సౌత్ ఆఫ్రికా అనేటువంటి దేశం అని చెప్పేది. సో కాబట్టి ఈ బ్రిటిష్ పాలిత దేశం అనమాట. సో ఇక్కడ భారతీయులు అనేటువంటి వారు ఇక్కడ కూడా నివసిస్తూ ఉంటారు అనమాట. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి వాస్తవంగా 1893లో వచ్చాడు ఇక్కడికి. ఎప్పుడు వచ్చాడు? 1893లో వచ్చాడు. 1893లో వచ్చాడు. సో ఏ కంపెనీ తరపున వచ్చాడంటే అబ్దుల్లా అండ్ కో కంపెనీ తరపున వచ్చాడు. ఆ విధంగా మనం ఇక్కడ 1893 నుంచి స్టార్ట్ అయితే 1915 వరకు సో ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఆఫ్రికాలో ఉన్నటువంటి సో ఇక్కడ దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి సో ఇక్కడంటే 1893 1915 మధ్య కాలంలో సో ఇక్కడే ఉంటూ భారతదేశం నుంచి వచ్చినటువంటి ఈయన సో 1893లో 1915 వరకు కూడా గాంధీజీ ఆఫ్రికాలోనే ఉంటాడు. ఓకేనా, సౌత్ ఆఫ్రికాలోనే ఉంటాడు, దక్షిణాఫ్రికాలోనే ఉంటాడు. సో ఇక్కడే ఉంటూ ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి సో అక్కడ భారతీయులు జాతి వివక్షత గురవుతా ఉంటారు అనమాట ఇక్కడ ఆఫ్రికాలో. సో భారతీయులు జాతి వివక్షత గురవుతున్నటువంటి విషయాన్ని గమనించి సో 1893 నుంచి 1915 వరకు కూడా సో అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది అనమాట. అందుకే సో ఇక్కడ ఆఫ్రికాలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ ఉద్యమాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత మళ్ళీ తిరిగి ఇండియాకి ఎప్పుడు వస్తాడో 1915. సో అందుకే ఇక్కడ ఏం చేయాలంటే భారతదేశంలో సో భారతదేశంలో ఈ యొక్క భారతదేశంలో గాంధీజీ ఉద్యమాలు అని చెప్పచ్చు. గాంధీజీ ఉద్యమాలు అని చెప్పచ్చు అనమాట. సో వాస్తవంగా ఎప్పుడు వచ్చాడంటే 1915లో వచ్చాడు అనమాట. సో ఇది గుజరాత్ రాష్ట్రం. ఓకేనా. 1915లో ఇక్కడ ఒక నది పోతా ఉంటుంది. దీన్ని మనం సబర్మతి నది అని పిలుస్తాం అనమాట. సబర్మతి నది అనమాట. సబర్మతి అనమాట. ఈ సబర్మతి నది ఒడ్డున ఓకేనా సబర్మతి నది ఒడ్డున ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడంటే 1915 మే 25న సో ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మనం ఏమనిపిస్తామంటే సబర్మతి ఆశ్రమము అనిపిస్తాం అనమాట. అంటే ఇక్కడ ఆశ్రమ స్థాపన అనేది ఎప్పుడు జరిగిందంటే 1915. సో మే 25న సబర్మతి ఆశ్రమం అనేది ఏర్పాటు చేయబడింది. అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే 1915 వరకు కూడా 1915 నుంచి తర్వాత ఎప్పటి వరకు సో తర్వాత 1947 వరకు ఓకేనా గాంధీజీ భారతదేశంలో గాంధీజీ ఇండియాలో ఓకేనా ఎవరికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాల గురించి మనం మాట్లాడాలన్నమాట. ఓకే. 1915 నుంచి 1947 మధ్య కాలంలో గాంధీజీ సో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం జరిగింది అనమాట. సో ఈ ఉద్యమాలను ప్రధానంగా మనకు ముఖ్య 3 ఉద్యమాలు తీసుకుంటాం అనమాట. సో ఒకటి ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పచ్చు. ఒకటేంటి సహాయ నిరాకరణ ఉద్యమం దీని చూస్తాం అనమాట. నెక్స్ట్ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత శాసనోల్లంఘన ఉద్యమము దీన్ని మనం సాల్ట్ సత్యాగ్రహం అంటాం. శాసనోల్లంఘన ఉద్యమము అన్నమాట. ఉప్పు సత్యాగ్రహం అని సాల్ట్ సత్యాగ్రహం అని పిలుస్తాం అనమాట. సో నెక్స్ట్ తర్వాత మూడవది ఏంటంటే క్విట్ ఇండియా ఉద్యమం. సో కాబట్టి సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం ఈ 3 ఉద్యమాలు వచ్చేసి మనకు ముఖ్యమైనట్టుగా చెప్పచ్చు అనమాట గాంధీజీ కాలం. సో గాంధీజీ పీరియడ్లో అంటే గాంధీయన్ ఎరాలో సో మనకు వచ్చేటువంటి ప్రముఖ ఉద్యమాలు 3. ఒకటి సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిసోబీడియంట్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్ అని చెప్పేసి ఈ 3 ఉద్యమాలు చాలా కీలకమైనవి. సో కానీ ఇంతకుముందు మీకు అతివాదులు చెప్పేటప్పుడు అతివాదుల దగ్గర ఒక రెండు ఉద్యమాలు చెప్పాను. ఒకటి వచ్చేసి వందే మాతర ఉద్యమే తన రూపం మార్చుకొని సో ఇక్కడ ఏ విధంగా మారిపోతుందంటే స్వదేశీ ఉద్యమంగా మారిపోతుంది. రెండవ ఉద్యమంగా మనం హోమ్ రూల్ ఉద్యమాన్ని తీసుకోవచ్చు. అంటే ఇక్కడ హోమ్ రూల్ ఉద్యమం వచ్చేసి అతివాదుల కాలంలో జరుగుతుంది. నెక్స్ట్ స్వదేశీ ఉద్యమం కూడా అతివాదుల కాలంలో జరుగుతుంది. వందే మాతర ఉద్యమం కూడా అతివాదుల కాలంలో జరుగుతుంది అనేది గమనించాలి అన్నమాట. కానీ నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం కానీ అదే మీకు మితవాద యుగంలో ఇలాంటి ఉద్యమాల గురించి ఏం చెప్పలేదు, జస్ట్ ప్రాసెస్ చెప్పామంతే. సో ఇవాళ ఎలా చేస్తారని కూడా చెప్పామంతే కానీ ఉద్యమాలు ఏమో అక్కడ చెప్పలేదు మీకు. ఓకేనా. మితవాదుల కాలంలో ఎటువంటి ఉద్యమాలు జరగలేదు. జస్ట్ 3P ఫార్ములాను అనుసరించి పోరాటం చేస్తారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంతే. నెక్స్ట్ తర్వాత అతివాదుల కాలంలో మాత్రం 2 ప్రముఖ ఉద్యమాలు తీసుకుంటాం. ఒకటి వందే మాతర ఉద్యమం, రెండోది హోమ్ రూల్ ఉద్యమం. ఈ వందే మాతర ఉద్యమమే సో ఏ విధంగా మారిపోతుంది, స్వదేశీ ఉద్యమంగా మారిపోతుంది, దాని యొక్క ఎలా మారింది ఏందనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత
నెక్స్ట్ తర్వాత గాంధీజీ కాలంలో ఒక 3 రకాల ఉద్యమాలు జరిగింది. దీన్ని మనం సహాయ నిరాకరణ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అని పిలుస్తాం. శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిసొబీడియన్ మూవ్మెంట్. నెక్స్ట్ తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పేసి 3 రకాల ఉద్యమాలనే మనకు ప్రధానంగా కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ గాంధీజీ గురించి చదువుకుపోయే ముందు మనం ఏం చెప్పుకున్నాం? గాంధీజీ యొక్క టైటిల్స్ ఏమేమి బిరుదులు ఉన్నాయో చూసుకున్నాం. సో గాంధీజీని జాతి పిత అని చెప్పి పిలిచింది ఎవరంటే, సో చెప్పింది ఎవరు అని అడుగుతాడు. లేదంటే ఆ బాపు అని పిలిచింది ఎవరు, నేతాజీ అని పిలిచాడు, లేదా బాపు అని పిలిచింది ఎవరు, లేకపోతే సో కైజర్ హింద్ అని ఎవరు వ్యవహరించారు. ఓకేనా? సో ఇలాంటి బిరుదుల మీద క్వశ్చన్లు అడగచ్చు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత అతని మీద అత్యంత ప్రభావితం చూపినటువంటి గ్రంథాల్లో ఒకదాన్ని గుర్తించండి అని చెప్పేసి ఒక 4 రకాల బుక్కుల పేర్లు ఇచ్చి ఏ గ్రంథం ఇతని మీద ఎక్కువగా ప్రభావితమైంది అని చెప్పచ్చు. నెక్స్ట్ తర్వాత ఇతను ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమాలు అంటే ఏం లేదు. సో వాళ్ళు ఉద్యమాలు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ అతను వచ్చి రెస్ట్ తీసుకునేటువంటిదే ఆశ్రమం అంటే ఇంకేం లేదు. సో కాబట్టి ఆశ్రమాలు. సో అక్కడ ఆఫ్రికాకు ఎందుకు వెళ్ళాడు? 1869లో అక్టోబర్ 2వ తేదీన ఆయన జన్మించాడు. లేక ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు? ఓకేనా? సో ఆయన ఏ విద్యాభ్యాసాన్ని చేశాడంటే న్యాయశాస్త్రంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు. ఆ విధంగా ఆ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఈయనకు సో తొలిసారిగా ఈ గాంధీజీ ఓకేనా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాత సో అతనికి ఎక్కడ అవకాశం వచ్చింది? గుజరాత్లోని అబ్దుల్లా అండ్ కో కంపెనీకి సంబంధించిన న్యాయ సంబంధమైన విషయాలు చర్చించడం కోసం, సో ఆర్థిక విషయాలను చర్చించడం కోసం సో బ్రిటన్కి ఎక్కడికి వెళ్ళాడంటే దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. ఆ విధంగా దక్షిణాఫ్రికాకు ఎప్పుడు వెళ్ళాడంటే 1893లో వెళ్ళాడు. అలా 1893 నుంచి 1915 వరకు కూడా అక్కడ ఎక్కడంటే ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా ఖండంలో మన భారతీయులు ఎదుర్కొంటున్నటువంటి జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఓకేనా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి భారతీయులు ఎదుర్కొంటున్నటువంటి జాతి వివక్షతను గుర్తించి సో ఆ జాతి వివక్షతను రూపుమాపాలనే ఉద్దేశంతో 1893 నుంచి ఆల్మోస్ట్ 1915 వరకు కూడా ఓకేనా 1915 స్టార్టింగ్లో అంటే ఆల్మోస్ట్ అదే మే నెల వరకు మే వరకు కూడా ఏమవుతుందంటే ఆయన అక్కడే ఉంటాడు. ఓకేనా? సో జనవరి 9వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. ఓకేనా? సో జనవరి 9వ తేదీన భారతదేశానికి రావడం జరిగింది. ఆ మధ్య కాలంలో ఏదైతే 1893 నుంచి 1915 జనవరి 9వ తేదీన భారతదేశానికి వచ్చారు కాబట్టి జనవరి 9th ఏమనిపిస్తామంటే ప్రవాస భారతీయ దివస్గా భారత ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. ఆ దినాన్ని జరుపుకోమని చెప్పడం జరిగింది. సో కాబట్టి జనవరి 9th నెక్స్ట్ తర్వాత ఇక్కడ 1893కి మధ్యలో ఉన్నటువంటి టైంలో సో ఆఫ్రికాలో ఆయన ఏం ఉద్యమాలు చేశాడు, ఎలాంటి ఉద్యమాలు చేశాడు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం. నెక్స్ట్ తర్వాత ఎప్పుడు వచ్చాడు ఇండియాకి? సో ఎప్పుడు వచ్చాడంటే 1915 జనవరి 9th వచ్చాడు. ఓకేనా? సో జనవరి 9th వచ్చాడు అనమాట. జనవరి 9th వచ్చాడు. సో కాబట్టి జనవరి 9th ప్రవాస భారతీయ దివస్గా మనం జరుపుకోవడం జరుగుతుంది. సో ప్రవాస భారతీయ దివస్ ఎప్పుడంటే జనవరి 9th అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చాడంటే గాంధీజీ 1915 జనవరి 9th వచ్చాడు. కానీ వచ్చిన వెంటనే సంస్థను స్థాపించలేదు కదా ఆశ్రమాన్ని. అందుకే 1915 జనవరి 9th వచ్చాడు కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో అంటే 5 నెలలకి సో 1915 మే 25th నాటికి ఓకేనా సబర్మతి ఆశ్రమాన్ని సో సబర్మతి నది ఒడ్డున సో ఇక్కడ సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అహ్మదాబాద్కు సమీపంలో సబర్మతి నది తీరాన సబర్మతి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మన గాంధీజీ అని చెప్పొచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఈయనకంటూ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సో భారతదేశంలో జరిగేటువంటి ఉద్యమాలన్నిటికీ ఆయన సపోర్ట్ చేసుకుంటూ వస్తాడు అనమాట. అలా సో ఆయన బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చదివేటప్పుడు 1893 నుంచి 1915 మధ్య కాలాన్ని చూస్తాం. ఇక్కడ వచ్చేసి 1915 నుంచి 1947 మధ్య కాలంలో సో ఆయన చేసినటువంటి ఉద్యమాల గురించి ఓకేనా నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ ఏం లేదండి, నేషనల్ మూవ్మెంట్ అంతా రెండు యుద్ధాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకు ప్రధానంగా మొదటి ప్రపంచ యుద్ధం అని చెప్పొచ్చు, ఫస్ట్ వరల్డ్ వార్, దానికి ముందు వెనక జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వరల్డ్ వార్. సో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఈ రెండింటి యుద్ధాలు. నెక్స్ట్ తర్వాత ఐఎన్సి ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ తర్వాత గాంధీ ఫాలోవర్స్ వీళ్ళు చేస్తూ ఉద్యమాలు ఈ మూడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట అంతే. సో కాబట్టి ఇక్కడ ఆఫ్రికాలో గాంధీజీ యొక్క ఉద్యమాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఆఫ్రికా నందు గాంధీజీ ఉద్యమాలు అన్నమాట.
ఆఫ్రికా నందు గాంధీజీ ఉద్యమాలు అన్న. ఆఫ్రికా నందు గాంధీజీ ఉద్యమాలు, ఆఫ్రికాలో గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలు. సో ఆఫ్రికాకి ఎందుకు వెళ్ళాడో చెప్పాము ఆల్రెడీ. ఆఫ్రికాకు అబ్దుల్లా అండ్ కో కంపెనీ యొక్క సహకారంతో ఓకేనా అతని ఆ కంపెనీ తరపున న్యాయమూర్తిగా సో నియమించబడి ఆ సమస్యను పరిష్కరించడం కోసం, సో వారి యొక్క ఆర్థిక సమస్యను పరిష్కరించడం కోసం ఎక్కడ ఆఫ్రికాలో ఉన్నటువంటి కంపెనీలతో ఓకేనా సో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు వెళ్ళిందంటే 1893లో వెళ్ళింది. 1893 నుంచి 1915 జనవరి 9th వరకు కూడా సో ఆఫ్రికాలోనే ఉంటాడు ఆయన ఓకేనా. జనవరి 9న బయలుదేరడం జరుగుతుంది అనమాట. సో అలా సో ఆఫ్రికా నందు గాంధీజీ ఉద్యమాలను మనం ఏం చేస్తామంటే 2 దశలుగా విభజించడం జరుగుతుంది అనమాట. ఒకటి ఏంటంటే మొదటి దశ అని చెప్పచ్చు అనమాట. మొదటి దశ. సో మొదటి దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తీసుకుంటామంటే 1893 నుంచి స్టార్ట్ అయితే 1906 మధ్య కాలాన్ని మనం ఆఫ్రికాలో గాంధీజీ చేసినటువంటి ఉద్యమాల యొక్క మొదటి దశగా చెప్పచ్చు. నెక్స్ట్ తర్వాత రెండవ దశ అని చెప్పచ్చు అనమాట. రెండవ దశ. సో ఈ రెండవ దశ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1906లో స్టార్ట్ అయితే 1915 మధ్య కాలం వరకు ఉంటుంది ఈ రెండవ దశ. సో ఎక్కడ ఆఫ్రికా ఖండంలో ఓకేనా ఆఫ్రికా దేశం నందు మొదటి దశ యొక్క గాంధీజీ నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమాలు ఏ టైం నుంచి ఏ టైం మధ్య కాలంలో జరిగింటే 1893 నుంచి 1906 మధ్య కాలంలో ఇక్కడ ఉద్యమాలు జరిగాయి అనమాట. ఎలాంటి ఉద్యమాలు అనేది చూద్దాం. నెక్స్ట్ తర్వాత 1906 నుంచి సో 1915 మధ్య కాలంలో అక్కడ ఉద్యమాలు జరగడం జరిగింది అనమాట. సరే, ఈయన ఆఫ్రికాలోకి వస్తానే ఈయన కూడా కొన్ని సో ఏం ఏర్పాటు చేయాలి, కొన్ని ఆశ్రమాలను ఏర్పాటు చేయాలి కదా ఓకేనా. సో ఫోనిక్స్ టాల్స్టాయ్ ఫోరం ఇక్కడ ఈయన ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమాలు ఏవి అంటాడు అనమాట. మొదటి దశలో సో ఆఫ్రికా నందు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమాలు ఏవి అంటే సో ఒకటి వచ్చేసి ఫోనిక్స్ టాల్స్టాయ్ ఫోరం అనమాట. ఫోనిక్స్ ఒకటి, టాల్స్టాయ్ ఫోరం అనమాట. టాల్స్టాయ్ ఫోరం, ఫోనిక్స్ అండ్ టాల్స్టాయ్ ఫోరం అనేటువంటి పేరుతో సో 2 ఆశ్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఇది ఒక ఆశ్రమం అని చెప్పొచ్చు, సో ఇది ఒక ఆశ్రమం అని చెప్పొచ్చు అనమాట ఓకేనా. సో ఇక్కడ 2 రకాల ఆశ్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఎవరంటే గాంధీజీ అనమాట ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఇంకేం చేశాడంటే ఇక్కడ సో గాంధీజీ నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థను కూడా ఏర్పాటు చేశాడు అనమాట. సో ఈ దశలో నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అనేటువంటి పేరుతో సో ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ సంస్థ నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సంస్థ తరపున తన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి ఒక పత్రికను కూడా ప్రచురించడం జరిగింది అనమాట. సో ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది అనమాట. సో మొదటి దశ 1893 నుంచి 1906 సో ఆశ్రమాలు వచ్చేసి ఆఫ్రికా దేశం నుండి ఆయన గాంధీజీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశ్రమాలు ఒకటి ఫోనిక్స్, 2 టాల్స్టాయ్ ఫోరం అని చెప్పొచ్చు. నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది అనమాట. సో ఈ దశలో అంటే మొదటి దశలో గాంధీజీ సో పిటిషన్ల రూపంలో ఓకేనా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. అంటే మీకు మితవాదుల దగ్గర చెప్పున్నాం కదా. సో మితవాదులు ఏ విధంగా అయితే 3P ఫార్ములాను అనుసరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించారో సో గాంధీజీ కూడా తొలి దశలో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఆఫ్రికాలో 1893-1906 మధ్య కాలంలో ఈయన సో చేసినటువంటి తిరుగుబాటు ఎలా ఉండేదంటే పిటిషన్ల రూపంలో ఉండేది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పిటిషన్ల రూపంలో సో అన్నీ ఎక్కువగా అభ్యర్థన ఒక అర్జీలు రాసుకోవడం, బ్రిటిష్ వారికి ఇవ్వడం, సో అలా చేస్తూ వచ్చేవాడు అనమాట. ఇప్పుడు 1893 నుంచి 1906 అనేటువంటి మధ్యకాలంలో సో ఈ మధ్యకాలంలోనే ఆశ్రమం ఓకేనా ఫోనిక్స్ అనేటువంటి ఆశ్రమం, టాల్స్టాయ్ ఫోరం అనేటువంటి ఆశ్రమాలను ఈయన ఏర్పాటు చేశాడు ఆఫ్రికాలో. నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అనేటువంటి పత్రికను ప్రచురించాడు. ఆ పత్రిక ద్వారా ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికను ప్రచురించాడు పిటిషన్ల రూపంలో ఓకేనా. సో ఇక్కడ పిటిషన్ల రూపంలో ఈయన యొక్క తిరుగుబాటు ఉండేది అనేది మనకు అర్థమవుతుంది ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత ఇది మనకు ఈ దశలో తీసుకున్నటువంటి అంశంగా చెప్పొచ్చు అనమాట. మరి 1906 ఇక్కడ 1906వ సంవత్సరంలో
1906వ సంవత్సరంలో ఎక్కడున్న బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఆఫ్రికాలోని ఆఫ్రికాలందు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్, ఆఫ్రికా నందు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆఫ్రికా నందు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే 1906వ సంవత్సరంలో ఒక రిజిస్ట్రేషన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకేనా. రిజిస్ట్రేషన్ అనమాట, రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటాం అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ చట్టం 1906వ సంవత్సరంలో ఆఫ్రికా నందు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి వలస పాలితులే కదా వాళ్ళు, ఓకేనా, వలస వచ్చినటువంటి వారుగా ఉంటూ అక్కడ రాజ్య పరిపాలన చేస్తున్నారు బ్రిటిష్ వారు. కాబట్టి అక్కడున్న బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రభుత్వం ఏం చేసిందంటే 1906వ సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని ఏమనిపిస్తామంటే రిజిస్ట్రేషన్ చట్టం అని పిలుస్తాం అనమాట. రిజిస్ట్రేషన్ చట్టం 1906 రిజిస్ట్రేషన్ చట్టాన్ని అనుసరించి 1906 రిజిస్ట్రేషన్ చట్టాన్ని అనుసరించి, ఓకేనా, ఏం జరిగిందంటే తప్పనిసరిగా, ఓకేనా, ఎక్కడంటే ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా నందు ఈ రిజిస్ట్రేషన్ చట్టాన్ని అనుసరించి ఆఫ్రికా నందు ఎవరైనా సరే ఒక వ్యాపారి, ఓకేనా, ఆఫ్రికాలో వ్యాపారం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏముండాలంటే ఒక అనుమతి పత్రం ఉండాలి అంటాడు అనమాట. అనుమతి పత్రం ఉండాలి అని చెప్తాను అనమాట. 1906వ సంవత్సరంలో ఆఫ్రికా నందు, ఓకేనా, బ్రిటిష్ ప్రభుత్వం ఒక రిజిస్ట్రేషన్ చట్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని అనుసరించి ఆఫ్రికాలో ఎవడైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక అనుమతి పత్రం ఉండాలి, ఒక పర్మిషన్ లెటర్ ఉండాలి అని చెప్పేసి నిర్దేశిస్తుంది. 1906వ సంవత్సరం నాటి రిజిస్ట్రేషన్ యాక్ట్ అనమాట. ఈ చట్టాన్ని అనుసరించి ఎవరికాలైతే ఈ అనుమతి పత్రం ఉంటుందో వ్యాపారం చేసుకునేదానికి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి, లేదంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్తున్నాము. దాంట్లో హఠాత్తుగా ఈ చట్టాన్ని చేయడం వలన కొంతమందిలో గాబరా పెరిగిపోతుంది అనమాట. అందుకే గాంధీజీ ఏం చేస్తారంటే, గాంధీజీ 1906వ సంవత్సరంలో ఏదో ఆఫ్రికాలోని నేటాల్ ప్రావిన్స్కు చెందినటువంటి నేటాల్ ప్రావిన్స్ అనేటువంటి ప్రాంతం నందు గాంధీజీ ఏం చేస్తారంటే అక్కడ తిరుగుబాటు చేయడం జరిగింది, ఉద్యమం చేయడం జరిగింది. ఆ విధంగా 1906వ సంవత్సరంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వ్యక్తి ఎవరంటే గాంధీజీ. ఎక్కడి నుంచి ఉద్యమం చేశాడంటే నేటాల్ ప్రావిన్స్, అందుకే దీన్ని 1906 నేటాల్ ఉద్యమంగా చెప్తాం అనమాట. 1906వ సంవత్సరంలో జరిగినటువంటి ఉద్యమాన్ని ఏమనిపిస్తాం, నేటాల్ ఉద్యమము లేదా నేటాల్ తిరుగుబాటు అనిపిస్తాం. ఈ నేటాల్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరంటే మన గాంధీజీ అన్నమాట. కాబట్టి 1906లో ఆఫ్రికా ఖండం నందు బ్రిటిష్ ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం పేరు రిజిస్ట్రేషన్ చట్టం అనిపిస్తాం. ఈ రిజిస్ట్రేషన్ చట్టాన్ని అనుసరించి ఎవరైనా ఒక వ్యక్తి, ఓకేనా, ఇక్కడ ఆఫ్రికాలోకి వచ్చి వ్యాపారం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఒక అనుమతి పత్రాన్ని కలిగి ఉండాలి, అప్పుడే అతనికి వ్యాపారం చేసుకునేటువంటి అనుమతిని ఇస్తామని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాన్నే మనం రిజిస్ట్రేషన్ యాక్ట్ అని పిలుస్తాము. ఈ చట్టానికి ఈ చట్టం ప్రకారం, ఓకేనా, ఎవడైనా కలిసి వ్యాపారం చేసుకుంటే అనుమతి పత్రం ఉండాలి. ఇది ఖచ్చితంగా అందరికీ ఉంటేనే అక్కడ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలన్న. అందుకే అక్కడ అన్యాయం జరుగుతుంది. కాబట్టి మన గాంధీజీ ఏం చేస్తారంటే 1906వ సంవత్సరంలో నేటాల్ ప్రావిన్స్ నందు ఇక్కడ ఉద్యమించడం జరుగుతుంది అనమాట. అక్కడ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. దాన్ని మనం నేటాల్ తిరుగుబాటు అని పిలుస్తాం అనమాట. ఆ విధంగా మొత్తానికి అయితే గాంధీజీ ఏం చేస్తాడంటే ఆ రిజిస్ట్రేషన్ చట్టాన్ని ఆపివేసేటట్టు చేస్తాడు అనమాట. ఓకేనా. ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ చట్టం అనేది ఫెయిల్యూర్ అయిపోతుంది. అంటే గాంధీజీనే విజయం సాధించాడు ఈ యుద్ధంలో. నేటాల్ ప్రావిన్స్ లో జరిగినటువంటి ఈ ఉద్యమంలో బాగా సక్సెస్ అయ్యి, ఓకేనా, సక్సెస్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే గాంధీజీగా మనం గాంధీజీగా చెప్పవచ్చు అనమాట. ఇది మనకు ఒక చట్టం అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడే రెండవ దశలో ఏం జరుగుతుందంటే మనకి 1913వ సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ చట్టాన్ని అనుసరించి ఏముంటుందంటే, ఓకేనా, 1913 చట్టం, ఓకేనా, చట్టాన్ని అనుసరించి ఎవరైనా, ఓకేనా, చట్టాన్ని అనుసరించి మనకు రెండు అంశాలు ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఎవరైనా ఒక క్రిస్టియానేతర క్రిస్టియానిటీ తరహాలో ఓకేనా జరిపేటువంటి పెళ్లి ఏదైతే ఉందో అవి ఇక్కడ చల్లవని చెప్తారు.
సో 1913వ సంవత్సరం చట్టాన్ని అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే క్రిస్టియానిటీ తరహా పెళ్ళి అంటే క్రిస్టియనేతర తరహాలో అంటే క్రిస్టియానిటీని అంటే ఎందుకంటే క్రిస్టియానిటీని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఆఫ్రికాలో ఉన్నటువంటి పాలితులు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఒక్క క్రిస్టియానిటీ తరహాలో జరిగే వివాహం తప్ప మిగతా ఏ వివాహము కూడా జరగదు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలంటే మీరు క్రిస్టియన్లుగా మారి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో అందుకే క్రిస్టియానిటీయేతర తరహాలో జరిగేటువంటి పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ పెళ్ళిళ్ళు ఏవి కూడా చెల్లవు. ఓకేనా? సో అని చెప్తూ ఒక చట్టం 1913 చట్టంలో రాయబడింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఒకటి క్రిస్టియనేతర తరహాలో పెళ్లి చేసేటువంటి పెళ్ళిళ్ళని ఏవి చెల్లవు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే క్రిస్టియన్ సాంప్రదాయంలో మాత్రమే పెళ్లిళ్ళు చేసుకోవాలి. హిందూ సాంప్రదాయంలో కానీ ఇస్లాం సాంప్రదాయంలో కానీ జరిగే పెళ్ళిళ్ళు చెల్లవని అర్థం అనమాట. సో కాబట్టి క్రిస్టియనేతర పెళ్ళి సో జరిగే వివాహాలు సో పూర్తిగా చెల్లవు అని చెప్పేస్తూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఒకటి ప్రతి ఆసియావాసి భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలంటే ఓకేనా ఎవరైనా సరే ఇప్పుడు ఇది భారతదేశము ఓకేనా. సో ఈ సైడ్ తూర్పు ఆసియా దేశాలన్నీ కూడా భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలంటే సో తూర్పు ఆసియా దేశాల వారు ఓకేనా ఆసియా దేశాల వారు భారతదేశంతో వ్యాపారం చేయాలంటే ఓకేనా 3 పౌండ్ల ధనమును చెల్లించాలి అని చెప్తూ సో ఈ చట్టం యొక్క రెండవ అంశం అనమాట. సో ఒకటి ఏంటంటే క్రిస్టియనేతర తరహాలో జరిగేటువంటి పెళ్లి జరగవు. ఒకవేళ పెళ్లి యాక్సెప్ట్ చేయాలంటే మీరు క్రిస్టియన్స్గా మారి మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది చెల్లేటట్టు చేస్తామని చెప్తాము. సో కాబట్టి హిందూ ముస్లింల యొక్క మనోభావాలకు దెబ్బతీసే విధంగా అతను బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా? సో ఇది బ్రిటిష్ ప్రభుత్వం చేస్తూ ఉంది. నెక్స్ట్ తర్వాత తూర్పు ఆసియా దేశాల వారు ఎవరైనా సరే భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలంటే 3 పౌండ్ల ధనం ఉండాలి అని చెప్పేసి ఈ చట్టం చెప్తా ఉంది అనమాట. సో దీనికి వ్యతిరేకంగా అంటే ఈ 1913వ చట్టం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడంటే 1913వ చట్టంకి వ్యతిరేకంగా ఓకేనా. సో ఈ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ సో ఉద్యమం చేయడం జరిగింది అనమాట. సో ఈ ఉద్యమంలో భాగంగా స్మట్ అనేటువంటి బ్రిటిష్ అధికారి ఏం చేస్తాడంటే సో ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో బంధించడం జరుగుతుంది అనమాట. సో మొత్తం మీదైతే అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు అని. సో కానీ ఈ చట్టం అనేది తర్వాత కాలంలో రద్దు కావడం జరుగుతుంది అనమాట. దాంతో గాంధీజీ ఆఫ్రికా నందు చేసినటువంటి 2 తిరుగుబాట్లు ప్రధానంగా సో ఇక్కడ సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో నేటాల్ ప్రావిన్స్లో ఆయన చేసినటువంటి ఉద్యమంలో సక్సెస్ అయ్యాడు. సో ఈ ఉద్యమంలో కూడా సక్సెస్ అయ్యాడు కానీ జైలు పాలవుతాడు. మళ్ళీ వెంటనే 1914 టైంలో ఏమవుతుందంటే సో గాంధీజీని జైలు నుంచి విడుదల చేసినటువంటి వ్యక్తి ఎవరంటే స్మట్ అని చెప్పొచ్చు. ఇదే స్మట్ మళ్ళీ గాంధీజీ జైలు నుంచి విడుదల చేయడం జరిగింది. సో ఆ విధంగా 1914 సంవత్సరంలో రిలీజ్ అయిన 1915 సంవత్సరం జనవరి 9వ తేదీన సో భారతదేశానికి రావడం జరిగింది అనమాట. సో ఆ విధంగా భారతదేశానికి ఎప్పుడు వచ్చాడంటే 1915 జనవరి 9న భారతదేశానికి రావడం వలన సో ఎక్కువ సంవత్సరాలు అక్కడే ఉండి 1893లో వెళ్ళిన ఆయన ఎప్పుడు భారతదేశానికి వచ్చాడు 1915లో వచ్చాడు. జనవరి 9వ తేదీన వచ్చాడు. అందుకే జనవరి 9వ తేదీని ఏమని పిలుస్తామంటే ప్రవాస భారతీయ దివస్ అని పిలుస్తాం. ప్రవాస భారతీయ దివస్ అనే పేరుతో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి ఇక్కడ ఆఫ్రికాలో మన గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలు ఓవరాల్ చూస్తే ఇక్కడ మీకు ముఖ్యమైన అంశం ఏంటంటే ఆఫ్రికా అనే అంశం తీసుకుంటే ఆఫ్రికాలో టోటల్ టైం వచ్చేసి 1893 నుంచి 1915 జనవరి 9 వరకు తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనకి ఏమొస్తాయి ముఖ్యమైన అంశాలు ఆఫ్రికాలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమాలు ఏంటో చూసుకోండి. ఆయన ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏదైనా ఉందో చూసుకోండి. ఆ సంస్థ తరఫున ప్రచురించినటువంటి పత్రికలు చూసుకోండి. తొలి దశలో ఆయన ఎంచుకున్నటువంటి పోరాట పద్ధతి
పోరాట పద్ధతి ఏంటంటే పిటిషన్ల రూపంలో ఇవ్వడం. సో ఇది సక్సెస్ కాలేదు కాబట్టి నెక్స్ట్ తర్వాత 1906వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. సో ఆ చట్టం ప్రకారం ఓకేనా, సో ఎవరైనా భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలంటే ఒక అనుమతి పత్రం ఉండాలి అని చెప్పేసి ఒక చట్టం వచ్చింది. దానికి వ్యతిరేకంగా 1906వ సంవత్సరంలో నేటాల్ అనేటువంటి ప్రావిన్స్ నందు ఓకేనా, సో ఈ చట్టానికి వ్యతిరేకంగా 1906 చట్టానికి వ్యతిరేకంగా సో పూర్తిగా తిరుగుబాటు చేసి ఉద్యమం చేసి సక్సెస్ అవుతాడు అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసి 1913వ సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ఒక వివాహానికి సంబంధించిన అంశం అనమాట. సో రెండు వచ్చేసి ఏంటంటే వివాహానికి సంబంధించి క్రిస్టియనిటీ తరహాలో జరిగే పెళ్ళిళ్ళు అయితే చెల్లుతాయని, మిగతా మతాల యొక్క పద్ధతుల్లో అయితే జరగవని చెప్పేసి చెప్పడం జరిగింది చట్టం. ఓకేనా, ఎవరైనా ఒక ఆసియా దేశానికి సంబంధించిన వ్యాపారి ఆఫ్రికాలో వ్యాపారం చేసుకోవాలంటే 3 పౌండ్ల దళాన్ని చెల్లించాలి. సో ఈ 2 కండిషన్స్ పెట్టడం జరిగింది చట్టం. ఈ చట్టాన్ని అనుసరించి గాంధీజీ ఏం చేస్తారంటే 1913వ సంవత్సరంలో ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉద్యమం అనేది పూర్తిగా సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఉద్యమంలో భాగంగా గాంధీజీ స్మట్ అనేటువంటి బ్రిటిష్ అధికారిచే ఇతను అరెస్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో గాంధీజీ స్మట్ అనేటువంటి బ్రిటిష్ అధికారిచే అక్కడ అరెస్ట్ చేయబడి జైలు పాలవుతున్నాడు. సో జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతాడు? 1914వ సంవత్సరంలో రిలీజ్ అయితే 1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన సో ఇండియాకి రావడం జరిగింది. అది కూడా ఎవరి యొక్క పిలుపు మేరకు అంటే గోపాలకృష్ణ గోఖలే యొక్క పిలుపు మేరకు అన్న. సో గోపాలకృష్ణ గోఖలే పిలుపు మేరకు 1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన భారతదేశానికి రావడం జరిగింది. ఎందుకంటే గాంధీజీకి రాజకీయ గురువుగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు గోపాలకృష్ణ గోఖలే. ఆ గోపాలకృష్ణ గోఖలే సో అక్కడ ఆఫ్రికాలో బాగా విజయం సాధించావు, మంచి మంచి ఉద్యమాలు చేస్తున్నావు, సో భారతీయుల కోసం పాటుపడుతున్నావు కదా, జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నావు కదా, భారతదేశానికి వచ్చి ఇక్కడ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సో ఉద్యమించు అని చెప్పేసి అతని యొక్క పిలుపు మేరకు భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గాంధీజీ అనమాట. సో ఆ విధంగా 15 జనవరి 9న ఓకేనా ఇండియాకి వచ్చినటువంటి వ్యక్తిగా మనం ఏమని చెప్పొచ్చు అంటే గాంధీజీని పేర్కొనవచ్చు అనమాట. 1915వ సంవత్సరం జనవరి 9వ తేదీన సో గాంధీజీ ఓకేనా ఇండియాకి వచ్చి 1915 జనవరి 9వ తేదీన భారతదేశానికి గాంధీజీ రావడం జరిగింది అని. సో అంతవరకు ఇక్కడ మీకు ఆఫ్రికాలో గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలు, ఏర్పాటు చేసినటువంటి సంస్థలు, ప్రచురించినటువంటి పత్రికలు సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇయర్లు ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడైనా సరే 1893 గుర్తుపెట్టుకోండి. ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, ఏ కంపెనీ తరపున వెళ్ళాడు అనేది గుర్తుపెట్టుకోండి, ఏ హోదాలో వెళ్ళాడు. నెక్స్ట్ తర్వాత 1915 సో జనవరి 9వ తేదీన వచ్చాడు. సో దీన్ని ఏ విధంగా జరుపుకుంటున్నాం అంటే ప్రవాస భారతీయ దివస్గా సో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అని. సో నెక్స్ట్ 1893లో ఆఫ్రికాకి వెళ్ళడం, ఏ కంపెనీ తరపున వెళ్ళడం, ఏ అంశాలను చర్చించడం కోసం వెళ్ళడం అనేది గుర్తుపెట్టు. ఈ మధ్య కాలాన్ని ఏం చేస్తాం, మళ్ళీ 2గా విభజిస్తాం. 1893 నుంచి 1906, నెక్స్ట్ 1906 నుంచి 1915 వరకు తీసుకుంటాం మనం. ఇది తొలి దశ, ఇది మలి దశ అని. సో తొలి దశలో ఏర్పాటు చేసినటువంటి ఆ సంస్థలు ఏంటి అంటే సో సంస్థ ఓకేనా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేస్తూ ఆ సంస్థ తరపున ప్రచురించిన పత్రిక ఏదంటే ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ఈ దశలో గాంధీజీ ఎంచుకున్నటువంటి పోరాట పద్ధతి ఏంటంటే సో మనకు అదే పిటిషన్ల రూపంలో పోరాటం చేయడం. నెక్స్ట్ తర్వాత ఆశ్రమాలు తీసుకున్నప్పుడు ఫోనిక్స్ అండ్ టాల్స్టాయ్ ఫోరం అనేటువంటి సో యొక్క ఆశ్రమాలను ఏర్పాటు చేసి సో ఇక్కడ బ్రిటిష్ వారికి సో వ్యతిరేకంగా ఓకేనా అక్కడ అర్జీల రూపంలో ఉద్యమం చేస్తూ ఉంటాడు. కానీ 2వ దశలో 1906వ సంవత్సరంలో సో బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారం విదేశీయులు ఎవరైనా సరే ఆఫ్రికాలో వ్యాపారం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఒక అనుమతి పత్రం ఉండాలనేదే సో ఇక్కడ 1906 ఆ యొక్క చట్టం చెప్తా ఉంది. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ సో నాయకత్వంలో అనేక మంది ఉద్యమించడం జరిగింది అనమాట. ఆ విధంగా 1906వ సంవత్సరంలో నేటాల్ ప్రావిన్స్ నందు సో చేసినటువంటి ఉద్యమాన్ని ఆయన యొక్క కెరియర్లోనే తొలి ఉద్యమంగాను మనకు సో పేరు పొందిందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత 1913వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం మళ్ళీ ఒక చట్టం తీసుకుని వస్తుంది. దాన్ని మనం 1913 యాక్ట్ అని పిలుస్తాం. ఆ చట్టంలో 2 అంశాలు పొందుపరచబడ్డాయి. సో ఒకటేంటంటే సో ఎవరైనా సరే క్రిస్టియనేతర తరహాలో
అంటే క్రిస్టియానిటీ పద్ధతిలో, క్రైస్తవ పద్ధతిలో, క్రైస్తవ మత పద్ధతుల్లో పెళ్ళిళ్ళు జరగకుండా హిందూ మతంలో కానీ, బౌద్ధ మతంలో కానీ, జైన మతంలో కానీ, లేకపోతే సో ఇక హిందూ మతంలో కానీ, ఇలా ఇస్లాం మతంలో ఉన్నటువంటి వారు ఆ మతానికి అనుగుణంగా ఓకేనా పెళ్లి చేసుకుంటే, వాళ్ళ యొక్క మతాలను గౌరవిస్తూ పెళ్లి చేసుకుంటే చాలదు. సో క్రైస్తవ మతాన్ని స్వీకరించి క్రైస్తవ మత పద్ధతిలో భాగంగా మీరు పెళ్లి చేసుకోవాలి. అలా అయితేనే సో ఇక్కడ చెల్లుతుంది అని చెప్పేసి 1913 చట్టంలో ఉంది. సో నెక్స్ట్ రెండో అంశం ఏదంటే, సో ఇతర తూర్పు ఆసియా దేశాలకు సంబంధించినటువంటి వారు, తూర్పు ఆసియా దేశాల వారు ఎవరైనా సరే భారతదేశంలో వ్యాపారం చేసుకోవాలంటే సో ఎంతో కొంత ధనం అంటే ఒక 3 పౌండ్ల ధనమైన చెల్లించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది షరతు. సో ఆ విధంగా మనకు 1913వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఆ చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాటులో భాగంగా, సో ఆ ఉద్యమంలో భాగంగా బాగా ఓకేనా ఆయన సో తిరుగుబాటు చేస్తూ ఉండగా స్మట్ అనేటువంటి బ్రిటిష్ అధికారి గాంధీజీని అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం జరిగింది. ఓకేనా ఆ విధంగా జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అవుతారంటే 1914. సో రిలీజ్ అయిన తర్వాత 1915 జనవరి 9వ భారతదేశానికి రావడం జరిగింది. ప్రస్తుత మన ఎన్డీఏ గవర్నమెంట్ అనుకుంటా ఓకేనా 19 సో ఇక ఎప్పటి నుంచి సో అదే మనం జనవరి 9వ ప్రవాస భారతీయ దివస్గా జరుపుకోవడం సో ప్రారంభించడం జరిగింది అన్నమాట. ఓకేనా సో ఇది గుర్తుపెట్టుకోండి ఆఫ్రికాకు సంబంధించి.